నార్మల్ గా బిఫోర్ ఆటోమేషన్ కి ఆఫ్టర్ ఆటోమేషన్ కి సార్ చెప్పినట్లయితే చాలా వరకు చేంజెస్ అయ్యాయి. చాలా చేంజెస్, ఆ చేంజెస్ కూడా మాకు చాలా యూజ్ అయ్యాయి. అలాగే లుక్ 100% వైజ్ కూడా ప్రీమియం వచ్చిందని సార్ అన్నారు. 100%. సో చాలా బాగుంది. మీరు రాయల్ బ్లూ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? సేమ్ డోర్ అండ్ ఇదంతా సేమ్, అంటే వాల్స్ అన్ని మ్యాచింగ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఓకే, మీరు అది కూడా మీరే సజెస్ట్ చేశారు. రాయల్ బ్లూ అయితే బాగుంటది మీ చూసి దాన్ని ఓకే అన్నా. ఓకే, బాగుంది, మీరు సజెస్ట్ చేసిన బాగుంది కనుక నేను వేస్తాను. సో లాక్ 100% చాలా బాగుంది. సో ఉన్న వాటి అన్నింటిలో ప్రీమియం లాక్ నాకు అనిపించి మీకు ఇన్స్టాలేషన్ చేశాము. సో దానిలో మీకు మీ డోర్ కి మాత్రం నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. దాని ఫినిషింగ్ కానీ లేకపోతే దాని ఫీచర్స్ కానీ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. సో థ్యాంక్ యూ సార్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో మళ్ళీ 100% మనం. సో ఇవి మన ఫేస్ లాక్ యొక్క స్మార్ట్ కీస్ తో పాటు మాన్యువల్ కీస్. ఎప్పుడైనా సరే ఈ కీస్ ని మాక్సిమం మీరు యూజ్ చేసేటప్పుడు అవుట్ సైడ్ నుంచి మాన్యువల్ గా వాడుకోవచ్చు. మిగతా ఆప్షన్స్ అన్ని కూడా ఫింగర్ ప్రింట్, నెంబర్ లాకింగ్, RFID, ఫేస్ లాక్, OTP, మొబైల్ యాప్, ఫేస్ లాక్ కూడా అవైలబిలిటీ ఉంది. వాటితో పాటు ఈ కీస్ సార్ మీవి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యూ ఆపర్చునిటీ ఫర్ 3 BHK automation in మై హోమ్, తెల్లాపూర్, త్రిదాస్ అపార్ట్మెంట్, టవర్ 7, 1310 ఫ్లాట్. సో ఇక్కడ మనం చేసిన ఆటోమేషన్ వర్క్ వచ్చేసరికి డోర్ బెల్ దగ్గర నుంచి ప్రీమియం స్మార్ట్ లాక్, అలాగే హాల్ ఆటోమేషన్, అలాగే టీవీ యూనిట్ ఆటోమేషన్, అలాగే డైనింగ్ ఏరియా విత్ కటెన్, ఆల్మోస్ట్ 10.5 feet కటెన్, అలాగే దానికి సంబంధించిన లైటింగ్, అలాగే 3 BHK కాబట్టి 3 bedrooms మనం ఫుల్లీ ఆటోమేషన్ చేస్తాము. దాంతోపాటు వార్డ్రోబ్స్లో సెన్సార్స్, సింగిల్ డోర్ రిక్వైర్మెంట్ ఉంటే సింగిల్ డోరు, డబుల్ డోర్ రిక్వైర్మెంట్ డబుల్ డోరు, స్లైడింగ్ డోర్ రిక్వైర్మెంట్ స్లైడింగ్ డోర్ చేసాము. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మీకు క్రాకరీ దగ్గర వేవ్ సెన్సార్ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసాము. అలాగే టచ్ సెన్సార్, మీకు ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి లైట్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ కోసం టచ్ సెన్సార్ ఇంప్లిమెంటేషన్ చేసాం. అలాగే మనకి ఫ్లూటెడ్ గ్లాస్కి సింగిల్ డోర్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో బిఫోర్ ఆటోమేషన్ వర్క్కి ఆఫ్టర్ ఆటోమేషన్ వర్క్కి మీకు ఏదైనా లైటింగ్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ఏదైనా చేంజెస్ కానీ లేకపోతే ఏదైనా అడ్వాంటేజ్ ఏమైనా అనిపించిందా? లైక్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఇప్పుడు మీరు ఫస్ట్ నేను వచ్చిన ఫ్లాట్ కి అంతా మాన్యువల్ స్విచ్ ఆటోమేషన్ ఆన్ అండ్ ఆఫ్ థింగ్ అదే ఉంది సార్. నౌ ప్యూర్లీ అన్ ఆటోమేషన్ స్విచ్. రైట్ నౌ ఐఎమ్ థింకింగ్ దట్ ఐఎమ్ ఇన్ US. నేను అమెరికాలో ఉన్నట్టు, అమెరికాలో నా ఫ్లాట్ లో నేను ఉన్నట్టు, అంటే ఆ ఫీల్ వచ్చింది నాకు. నేను US లో పనిచేసి ఇక్కడికి వచ్చాను. అక్కడ ఎలా ఉంటుంది అంటే త్రూఅవుట్ ఫ్లాట్ అంతా ఆటోమేషన్ ఉంటుంది. మాన్యువల్లీ వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ మొబైల్ as well as in apps and everything, right? Alexa control, mobile app control, whatever the device that we have in home, we can control everything at the device itself. Same premium look నే ఇక్కడ కూడా మనం తీసుకొచ్చాం. ఓకే, కంప్లీట్లీ ఐ అగ్రీ, టోటల్ అగ్రీ విత్ యూ. వాట్ ఎవర్ ద మీరు ఏదైతే చెప్పారో అదే చేశారు, అది ఎక్స్ట్రీమ్ గా చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ద టచ్ సెన్సార్ కానీ, వేవ్ సెన్సార్ కానీ, డబల్ సెన్సార్స్ అండ్ వార్డ్రోబ్స్ కానీ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మీకు ఎక్కడే కానీ ఇంత వైర్ అనేది కూడా మనకు కనపడదు. టోటల్లీ ఇన్బిల్ట్ మీకు డ్రాగ్ అండ్ డ్రాప్, ఐ మీన్ స్లైడర్స్ కానించి, ఓపెన్ వార్డ్రోబ్స్ కానించి, టోటల్ ఐ అగ్రీ టోటలీ విత్ యూ అండ్ ద వర్క్ ఈస్ రియలీ ఆసమ్. I can recommend n number of people with my colleagues and ఆల్రెడీ మీరు ఒక రెఫరెన్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఆల్రెడీ మీకు అది సార్ కూడా కాల్ చేసి అయిపోతుంది కూడా, నాకు తెలుసు వర్క్ కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇదే వర్క్ మీరు కంటిన్యూ చేయండి, ఇదే క్వాలిటీ మీరు ఇవ్వండి. ఇంకో క్వశ్చన్ సార్, సో మీరు నాకు ఎంత టైంలో అప్రోచ్ అయ్యారు, నేను మీకు ఎంత టైంలో అప్రోచ్ అయ్యాము, మనం ఎంత టైంలో కొటేషన్ క్లోజ్ చేసాము, అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత టైంలో మనకు వర్క్ క్లోజ్? అది సినిమాటిక్ థింగ్ అండి. నేనేంటంటే నేను తిరుగుతున్న రోమ్ చేస్తున్నాను, నాకు ఆటోమేషన్ కావాలి నా ఇంటికి చెప్పేసి నేను మల్టిపుల్ వెండర్స్ అప్రోచ్ అయ్యాను. ఫైనల్లీ ఐ మెట్ యూ ఇన్ సమ్వేర్ ఇన్ ద రోడ్ ఇన్ ద కుకట్పల్లి. ఓకే, విత్ షార్ట్ స్పాన్, విత్ మేబీ మీరు వచ్చారు, వచ్చి నాకు నేను రిక్వైర్మెంట్ చెప్పాను, నీకు ఎంత కొటేషన్ నాకు ఇచ్చారు. కొటేషన్ కూడా వెరీ నియర్ టు మీ. నాట్ ఏదో ఇచ్చేసి ఏదో నేను ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాని మీద బయట ఉండే మార్కెట్ కి మన మార్కెట్ కి అట్లీస్ట్ 30 to 40% హ్యూజ్ డిఫరెన్స్. ఐ కెన్ సే 100% ఆల్సో. ఐ మెట్ వన్ వెండర్, ఐ మీన్ వాడు కొటేషన్ నియర్లీ 3 lakhs చెప్పాడు నాకు ఈ 3 BHK హౌస్ కి. బట్ మీరు దాన్ని కట్ ఆఫ్ చేసి 1.2 నుంచి 1.3 లోపల కంప్లీట్ 60% మార్జిన్ అక్కడే ఉంది నాకు. ఓకే, అందుకని మీ వర్క్ కూడా రియల్లీ ఆసమ్. ద వర్క్ దట్ యూ డిడ్
అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ సార్ కూడా మనకి అప్రోచ్ అయింది ఏంటంటే, నాకు 10:30 అరౌండ్ కాల్ చేశారు. 11 o'clock మీట్ అయ్యాము. ఈ ఫ్లాట్కి 12:30 1 వరకు వచ్చాము. 2:30 వరకు రిక్వైర్మెంట్ తీసుకున్నాము. 4 o'clock అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారు. 1-2 days గ్యాప్ ఇచ్చి మా బోర్డ్స్ అన్ని రెడీ అవ్వడానికి 3rd day ఇన్స్టాలేషన్ చేసాము. కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ కటెన్ ట్రాకు, అలాగే సెన్సార్స్, అలాగే రిమైనింగ్ టీవీ యూనిట్ కంట్రోల్, ఇవి ఇంకొక 2 days గ్యాప్ ఇచ్చి మాక్సిమం 1 week స్పాన్ ఆఫ్ టైంలోనే విత్ స్మార్ట్ లాక్ తో పాటు ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఎస్ సార్, విత్ ఇన్ ద 1 week. విత్ ఇన్ ద 1 week కంప్లీట్ 3 BHK వీళ్ళు లగ్జరీ సెగ్మెంట్స్, ఆల్ ఆర్ లగ్జరీ సెగ్మెంట్స్. అలాగే మన ఆటోమేషన్ పెట్టిన తర్వాత కూడా ఫ్లాట్ లుక్ ఏమైనా చేంజ్ అయిందా? రియల్లీ ఆసమ్ దట్. నేను అదే చెప్పాను కదా ముందు చెప్పినట్టే, నేను యూఎస్ లో ఫ్లాట్ లో ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. సో మీకు ఇంటీరియర్ తగ్గట్టు మన స్విచ్ బోర్డ్స్ కూడా ఇంటీరియర్ తగ్గట్టు ఆ షేప్స్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ రోజ్ గోల్డ్. సో మన దగ్గర 5 to 7 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్లాక్, గ్రే, వైట్, రాయల్ బ్లూ అండ్ గ్రే కలర్. సో వీటిలో సార్ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఇంటీరియర్ కి బ్లూ కలర్ విత్ రోజ్ వుడ్, అంటే ఇక్కడ మనకి రోజ్ గోల్డ్ ఫ్రేమ్ ఉంది కాబట్టి అదే ఫ్రేమ్ ని మనం స్విచ్ బోర్డ్ లో కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దీని వల్ల ఏమైందంటే ఒక ఇంటీరియర్ ప్రొడక్ట్ లాగా కూడా మన ఆటోమేషన్ యూజ్ చేసుకోవచ్చు అని నేను అంటున్నా. మాకు ఇదంతా చేసిన తర్వాత కూడా నేను నా ఫ్రెండ్ ఏమనుకున్నామంటే, వై కాంట్ వీ స్టార్ట్ విత్ ఇంటీరియర్ సొల్యూషన్ ఆల్సో. మేమే చేసుకున్నాం ఈ వర్క్ అంతా. జస్ట్ ఒక ఫ్రెండ్ కి ఇచ్చాను ఓన్ క్రియేటివిటీ. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ కార్నర్ ఆల్సో వీ క్రియేటెడ్ అవర్ ఓన్ డిజైన్. అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్ గా వచ్చింది. నెక్స్ట్ మేము థింక్ చేస్తుంది ఏంటంటే, ఇంటీరియర్ వై కాంట్ వి గో విత్ ఇంటీరియర్ గా వెళ్దాం అనుకుంటున్నాము. దాని మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. మేబీ వి కమ్ అప్ విత్ సంథింగ్ అండ్ వీ కెన్ కొలాబరేట్ విత్ విజయ్ స్మార్ట్ ఆటోమేషన్ ఫర్ ద ఎంటైర్ హోమ్ ఆటోమేషన్ థింగ్. అలాగే మీకు ఫస్ట్ క్లయింట్ సార్, మీరు 2025 లో మా విజయ్ స్మార్ట్ యాప్ ప్రీమియం సెగ్మెంట్ మీరే యూజ్ చేస్తున్నారు ఫస్ట్. సో ఆల్రెడీ అది మీకు లాగిన్ కూడా యాప్ ఆల్సో వెరీ గుడ్, వెరీ ఇంట్యూటివ్ అండ్ ద క్వాలిటీ ఆల్సో వెరీ గుడ్ అండ్ ద ఐకాన్స్ మీరు కూడా ఒకసారి బ్యాక్గ్రౌండ్ థింగ్ అంతా బాగుంది. ఐకాన్స్ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సింబల్స్ వైజ్ గానీ, రూమ్స్ వైజ్ గానీ అంతా సీన్ కంట్రోల్, ఆల్ ఆర్ వాయిస్ కంట్రోల్. సో ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ గా మనకు ఆటోమేషన్ వచ్చేస్తాయి కాబట్టి